సెంటరింగ్ వర్క్ వాళ్ళని చేస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయరు. ప్రతి ఒక్కరు ఏంటంటే యూట్యూబ్లో సుఖాలు ఎక్కువ చూసేస్తారు, అంటే సుఖంవే ఎక్కువ కనిపిస్తాయి. అంటే వాడు సక్సెస్ అయిన వాళ్ళని ఇంకేంటంటే పెద్ద పెద్ద సెలబ్రిటీసే వస్తున్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీ కోసం కష్టపడ్డ పర్సన్ని నేను తీసుకొస్తా ఈ ఛానల్కి. వాళ్ళతో రకరకాల కుకింగ్ చేపిస్తా. వీడియో ప్రత్యేకంగా ఎందుకు చూపిస్తున్నామంటే వీళ్ళ వర్క్ తెలవాలి, ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వరకు తెలవాలి జనాలకు. ఎందుకంటే ఈ సెలబ్రిటీలే లేరు, ఒక పొలిటీషియనే లేడు, ఒక కార్పెంటర్ ఉండు, ఒక స్వీపర్ ఉండు, ఒక సెంటరింగ్ పని చేసేవాళ్ళు, ఒక డ్రైవర్ ఉండు, ఇంతమంది చాలా మంది ఉన్నారు ఈ భూమి మీద, చాలా మంది ఎవరికి తెలుస్తలేదు. ఇంకోటనా ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే ఈ కాలంలో పొద్దున్న దాకా సాయంత్రం దాకా అయ్యే కష్టపడతాం. కానీ మా ఛానల్ని నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోస్ అన్నీ మీకు 100% ఇస్తాము. ఒక నలుగురికి మంచినట్టే ఉంటుంది. మా వ్యూస్ రాకుండా ఒక 1000 మంది 2000 మంది చూసినా చాలు. కానీ గోడలు అంటే 14 గోడలు పెట్టేది, 14 గోడలు పెట్టి గోడల మీద స్లాబ్ వేస్తుంది. ఓకే, ఆ బీమ్స్ అంతా గోడల మీద తీసుకొస్తుంది. కాకపోతే ఏం చేసేది, పొలంలో మాలంటే పెద్ద మనుషులు, మాకంటే పెద్ద మనుషులు బీడి తాగుతుంటే ఆ బీడి కాడికి వెళ్ళి అగ్గిపిల్లలు తీసుకొచ్చి అగ్గిపిల్లలు ఇంకా పొక్కల తర్వాత ఇంకా వెళ్ళిపోయినది, ఇంకా కూర్చుని కాకుండా ఇంకా వెళ్ళిపోయినది వచ్చిన ప్లేస్ లా ఇంకా చూస్తలేదు. ఇంకోటి పిల్లలు ఏంటంటే ఈ ముసలోళ్ళు అయ్యిందాక నా కొడుకు ఏసీలో తిరగాలి, నా కొడుకు కార్లో తిరగాలని అయ్య అనుకుంటాడు, అమ్మ అనుకుంటుంది. ఏమైపోతుంది అంటే అయ్యమ్మని చూస్తలేరు కాదు. చూడరు. ఎందుకంటే మేము వీడియో ఏం చేస్తున్నామంటే తెలవాలి, అయ్యమ్మ కష్టం తెలవాలి. ఇంకోటి మీరు ఎంత కష్టపడుతారు. ఉల్లిగడ్డకు అంత కలుస్తుంది మంచిగా. ఒకసారి టేస్ట్ చేయాలి ఇట్లా తిన్నాం చికెన్. ఇగో ఆకులలో మరీ ఆకులలో తింటున్నాము. ఈ రోజు అయితే మాకైతే చెట్టకి వెళ్ళినట్టే ఉంది. తింటే చికెన్ చికెన్ అంటే ఇది ఉండాలి. ఉడుకొని తినుండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా మాలాగా ట్రై చేయండి. ఇంకా 10 మందికి మీరు షేర్ చేయండి. మనం ఇంకోటనా ప్రతి ఒక్కరు ఏంటంటే యూట్యూబ్లో సుఖాలు ఎక్కువ చూసేస్తారు, అంటే సుఖంవే ఎక్కువ కనిపిస్తాయి. అంటే వాడు సక్సెస్ అయిన వాళ్ళని ఇంకేంటంటే పెద్ద పెద్ద సెలబ్రిటీసే వస్తున్నారు కదా. మేము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ జర్నీ ఎట్లుంటుంది, ప్రతి ఒక్క ఇంట్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఫ్యామిలీ స్టార్ అని ఉంటాడు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ గురించి ఎంత కష్టపడతాడు, అండ్ తను సంతోషాలు పొడగొట్టుకొని ఫ్యామిలీ కోసం ఎంత కష్టపడతాడని ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరిని మేము ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాం. వాళ్ళతో కుకింగ్ చేసుకుంటా వాళ్ళ డైలీ లైఫ్ ఎట్లయితుంది, వాళ్ళ ఎంత స్ట్రగుల్ చేస్తారు వాళ్ళ లైఫ్లో అని మేము ఇంటర్వ్యూ చేస్తున్నాము. ఈరోజు లింగం అన్న సెంటరింగ్ పని చేస్తాడు. అన్న సెంటరింగ్ పని అంటే ఏందన్న అసలు? సెంటరింగ్ పని అంటే చాలా హార్డ్ వర్క్. ఎండకైనా వానకైనా తట్టుకొని చేయాలి. అది అంటే ఏం చేస్తారు? కన్స్ట్రక్షన్లలో ఫస్ట్ పుట్టింగ్ తర్వాత బీమ్స్. అంటే మనకు చాలా మంది సెంటరింగ్ పని అంటే తెలియదు. ఇప్పుడు ఏంది సెంటరింగ్ పని అంటే మనం స్లాబ్ వేస్తానికి అవి కొడతారు, అట్లా కింది నుంచి రావాలి. బునాది పుట్టింగ్ కాడికి వెళ్ళి ఓకే పింతి బీమ్ వరకు ఒక లెంత్, ఆ నుంచి పింతి బీమ్ పోసిన తర్వాత మళ్ళీ ఆడికి వెళ్ళి మళ్ళీ మనకు హైట్ ఎంత 10 ఫీట్ల 8 ఫీట్ల 9 ఫీట్ల హైట్ వేయించుకుంటా మళ్ళీ కాలమ్స్ పెడతాం. కాలమ్స్ పెట్టిన తర్వాత దాని నుంచి మళ్ళీ మనం బాటం కొట్టి సైడ్ పెట్టి దాన్ని రూప్ కొట్టేస్తాం, స్లాబ్ కొట్టేస్తాం. ఓకే, చాలా ఇబ్బంది పని కదా. చాలా ఇబ్బంది అంటే ఇక చెప్పలే, అంటే అలా ఇక కష్టం ఉంది సుఖం ఉంది, అలా కష్టం ఉంది సుఖం ఉంది, ఇక అన్నిటి భరించాలి. ఇక పని అంటేనే అలాంటి పని. అది పొద్దున్న లేస్తారు. ఇంకోటి డేంజర్ పని, మనిషికి సేఫ్టీస్ అంటే మీరు బిల్డింగ్ లో ఫ్లోర్లు ఎక్కుతారు. పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్కి అయితే సేఫ్టీ బెల్ట్ ఉంటుంది, హెల్మెట్ ఉంటుంది, షూ ఉంటుంది. ఇక మామూలుగా చిన్న బిల్డింగ్లకి అయితే పెద్దగా ఏముండదు. ఇక మన జాగ్రత్త మనం ఉండి చేసుకోవాలి. ఈ 2 ఫ్లోర్ 3 ఫ్లోర్ అయితే మామూలుగా ఏముండదు. ఇక పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లో అయితే ఇక సేఫ్టీ బెల్ట్ ఉంటుంది, మనకు పక్కపడ సూపర్వైజర్ ఉంటాడు. ఏ బాబు ఈ రకంగా చేయాలి, ఇట్లా చేయాలి, మీరు ఆడతా పాడుతా చేయొద్దు. ఫోన్ వస్తాయి ఎమర్జెన్సీలో, మీరు లంచ్కి వెళ్ళినప్పుడన్నా అంతా ఎమర్జెన్సీ కాల్ వస్తేనే మాట్లాడాలి. చీటికి మాటికి ఫోన్ చూసుకోమని అంటే అలాంటి దృష్టి పెట్టద్దు. కేవలం మనం పని మీదనే దృష్టి పెట్టాలి. మనము ఒక పని మీద వెళ్ళామంటే ఒక పని మీదనే దృష్టి ఉండాలి. మనం ఉండే 5 ఫ్లోర్లా హైట్ మీద ఉంటాము. మన డేంజర్ పని. నీకంతా ఎమర్జెన్సీ కాల్స్ వస్తే పని కొంచెం ఆఫ్ చేసుకొని కాలంకు సపోర్ట్ తీసుకొని మాట్లాడాలి. ఓకే, సో ఫ్రెండ్స్ ఫస్ట్ సెంటరింగ్ వర్క్ ఎవరైనా చేస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మేము ఈ జర్నీ అనేటిది చాలా ఒక మంచి జర్నీ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఎందుకంటే సెలబ్రిటీలు వస్తేనే వీడియోలు చూస్తారు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ జర్నీ అనేది తీస్తాము. సెంటరింగ్ వర్క్ వాళ్ళని చేస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయరు. ఏమైనా డౌట్లు ఉంటే మీరు అడుగురి, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అన్న ఇప్పుడు అంటే సపరేట్ కాంట్రాక్ట్ కూడా చేస్తున్నాడు. అట్లాంటిది మీరు ఏమైనా డౌట్లు ఉంటే మమ్మల్ని అడగండి, కమెంట్లలో వేయండి, మేము చెప్తాం మీకు. అన్న మనము చికెన్ వండుకుంటా నీ వర్క్ గురించి మాట్లాడదామని. ఇంకా చికెన్ వండుకుంటా ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నా అన్నతోటి. అన్న స్టైల్లో అన్న చేస్తాడు చికెన్. ఇంకా మేము చికెన్ వండుకుంటా, మా ఫ్లేవర్స్ ఆఫ్ ఫైర్ కదా కుకింగ్ ఛానల్ కదా, కుకింగ్ చేసుకుంటా
కుకింగ్ చేసుకుంటే ఏంటంటే మేము ఎలా అన్న వర్క్ ఎలా ఉంటుంది, అన్న కష్టం ఎంత పడతాడు, ఎంత వస్తుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. లెట్స్ గో ఫర్ కుకింగ్. అన్న చికెన్ కూర ఇగో చెయ్యి. ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేస్తుండో. ఆయిల్ వేద్దాం. ఇది నార్మల్ చికెన్ వండుతున్నాం ఈరోజు. అదే మా రెగ్యులర్ వండే చికెన్ని అన్న మాకు వండి చూపిస్తుండే ఈరోజు. అన్న ఇప్పుడు నూనె కాలాలనా? కొంచెం నూనె కావాలి. నూనె మంచిగా అదే అటు చెంగచెంగానే అంటుంటది. ఆ నూనె కాలినాక మనం ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసి బ్రౌన్ కలర్ వచ్చినాక చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకుని నువ్వు రోజు బాక్స్ తీసుకొని పోతావా? ఈ రోజు టిఫిన్ బాక్స్ తీసుకొని పోతాను. నేను 5 గంటలకు లేచి రెడీ అయ్యి 5 గంటలకు లేస్తా. ఇక మా ఇంట్లో అయితే వాళ్ళు 4 గంటలకి వెళ్ళేస్తారు. వాళ్ళు 4 గంటలకు లేచి నాకు టిఫిన్ రెడీ చేస్తారు. ఈ టిఫిన్ రెడీ కాగానే నేను ఇంట్లోకి వెళ్ళి 6 గంటలకు వెళ్తా. ఇక 6 గంటలకు వెళ్ళి పని కాడ పోయి మన పని ఏదో మన వర్క్ మనం చూసుకుంటాం. అంటే టిఫిన్ అంటే అన్నమే అన్నమే. ఇక టిఫిన్ అంటే టిఫిన్ అంటే దోశలు ఇడ్లీలు ఏముండే, అన్నమే తీసుకొని పోతారు వీళ్ళు. మీరు దోశలు ఇడ్లీ ఇప్పుడు డైట్ లో దోశలు ఇడ్లీలు ఇంకా ఓట్స్ తింటారు. ఇక ఏంటంటే సన్నగా కానీ ఓట్స్ ఇట్లా కష్టపడే మనిషికి ఓట్స్ గిట్స్ ఏమొద్దు. ఇంత తిండి తిన్నాడు అంటే కరెక్ట్ టైంకి చాలు. అన్నమే ఈ పని చేసే వాళ్ళకి ఎండకు అన్నమే ముఖ్యం. ఈ టిఫిన్ గిఫిన్ తింటే మంచిగా ఐరన్ చేస్తే ఎండకు దూప అవుతుంటది, మంచి డీల పడిపోతాడు. కరెక్ట్ గా మనం టైం టు టైం అన్నం తిని ఎండాకాలం ఎప్పుడు ఏంటంటే కొంచెం ఎప్పుడు నీళ్ళు తాగుతుండాలి. దాని దూప అనేది కానియొద్దు, కొంచెం కొంచెం తాగుతుండాలి. కానుతుంటే ఏంటంటే మంచిని వీక్ చేయనియదు. కరెక్ట్ ఉంటుంది అన్నట్టుగా. ఇక మొత్తం పని మీద పడి మొత్తం దూపంతా అయిపోయినాక నీళ్ళు గడగడ నీళ్ళు తాగే వరకు మంచిగా ఐరన్ చేస్తుంది, డీల పడేస్తుంది. అట్లా కాకుండా మెల్లమెల్ల ఎప్పుడు దాన్ని నీళ్ళు తాగుతాం ఎండాకాలం వరకు. ఇక మామూలుగా ఆనకాలం చలికాలం అంటే మామూలుగా ఓళ్ళు అయినంత అయినా నడుస్తుంది. అది ఎందుకంటే మరిగిండొచ్చానా? మరిగింది, నూనె మరిగింది. ఇక ఇప్పుడు మనము బాగా ఆయిల్ కొద్దిగా మరిగినాక ఉల్లిగడ్డ టేస్ట్ చేస్తున్నా. నూనె అయినట్టుందనా? నూనె అయింది. ఇక ఉల్లిగడ్డ వెళ్దాం. ఉల్లిగడ్డ నూనె మంచిగా ఆగింది. ఇక ఉల్లిగడ్డ వెళ్దాం. వేస్తే ఎర్రగా కావాలి, ఎర్రగా కావాలి. మంచి ఎర్రగా అయినాక చెంచాతో కలుపుదాం. చెంచా ఇట్లా వేసిన తర్వాత ఇట్లా కలుపుకుంటే అంత 4 మూల మంచిగా అవుతుంది. ఎర్రగా అయితే మంచిగా ఉంటుంది. ఉల్లిగడ్డ మొత్తం ఎర్రగా కావాలి. ఇక కొంతమంది హెచ్చిపచ్చి ఉంటే బాగుండదు, కానీ మంచిగా ఎర్రగా అయినాకనే చికెన్ వేసుకుంటే బాగుంటది. నువ్వు జర కారంతో ఉన్న తింటావా, నార్మల్ గా తింటావా? నేనైతే మంచి ఉప్పు కారం అయితే తింటాను. ఇప్పుడు నేను ఇంచుమించు 58 ఏళ్ళు ఉన్నా. 58 వచ్చేస్తుంది. నేను దాదాపు కైలా పడ్డప్పటికే 15-16 సంవత్సరాలు ఉన్నా. అన్నా ఇది సెంటరింగ్ పని ఇప్పుడు నువ్వు కాంట్రాక్ట్ లేదు చేస్తున్నావు, కానీ ఇంత ముందుకి ఎన్ని సంవత్సరాలు చేసినావు? నేను దాదాపు 40 సంవత్సరాలు చేసాను కూలి 40 సంవత్సరాలు. ఏజ్ నుంచి చేసినావు సెంటరింగ్? నేను దాదాపు 16-18 సంవత్సరాలు చేసింది. 18 సంవత్సరాల నుంచి నేను హైదరాబాద్ పోయినా. హైదరాబాద్ లో చేసింది. ఊర్లో స్టార్టింగ్ చేస్తే హైదరాబాద్ నుంచే చేసింది. స్టార్టింగ్ నుంచి హైదరాబాద్ లో చేసింది. ఇక మనకు అప్పట్లో చదువులు ఇట్లా ఏమి ఉండకుండా చదువు అంటే మేము మామూలుగా చదువుకున్నా. నైట్ స్కూల్ పెద్ద ఏం చదవలేదు. సెంటరింగ్ పని మొత్తం సెంటరింగ్ పని, ఇంకా వేరే వర్కే లేదు. నాకు స్టార్టింగ్ నుంచి నాకు తెలివి వచ్చిన నుంచి అదే వాని. ఇక పొద్దున పోయి అప్పుడు కొన్ని రోజులు సిటీలో ఉన్నాం. మేము కొన్ని రోజులు సిటీలో ఉన్నాం. 85 దాకా సిటీలో ఉన్నాం. 85 నుంచి మేము ఒక 3-4 సంవత్సరాలు 3 సంవత్సరాలు హైదరాబాద్ లో ఉన్నాం. హైదరాబాద్ నుండి బస్ పాస్ తీసుకొని అప్పుడు 85 రూపాయలు బస్ పాస్ ఉండే. అప్పుడు ఎన్ని నెలలకు అన్నది బస్ పాస్? 85లో. ఎన్ని నెలలకు బస్ పాస్? 85 రూపాయలు. 85 అంటే ఒక 3 సంవత్సరాలు మేము హైదరాబాద్ లో ఉన్నాము. ఆ తర్వాత 85లో బస్ పాస్ తీసుకొని ఆ రోజు ఎంత ఉండే అప్పుడు బస్ పాస్? 75 రూపాయలు ఉండే. నెలదా? నెలకు 75. అనాథపూర్ నుంచి కోటికి పోవాలంటే 60 రూపాయల టికెట్. 83లో 82లో. మామూలు యాప్ టికెట్ అయితే 30 పైసలు. మేము కొత్తపల్లిలో దిగేది. నువ్వు కొత్తపల్లి దిగినా కోటిలో దిగినా గదే టికెట్ అప్పుడు అంతగా. మేము కొత్తపల్లిలో దిగేది 30 పైసలు. 4 అన్న బిల్లు ఒకటి ఇచ్చేది, 5 పల్లె బిల్లు ఒకటి ఇచ్చేది, 30 పైసలు. ఇప్పుడు 16 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నావు అన్న, పని చేస్తున్నావు. 18 అనుకోరాదు. 18 పొద్దున్న లేసే పని అంటే మనం బయటకు పోయేది లేదు, ఏం లేదు. పని 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 పని. ఆదివారం కూడా పని ఉన్నప్పుడు పని చూసుకోవాలి. ఇక పని చూసుకోవాలి, చేయాలి. ఏజ్ లో పెళ్లి అయిందనా? నాకు 25-26 మధ్యన. 26 ఏళ్ళకు 93లో నా పెళ్లి అయింది. 93లో నా పెళ్లి అయింది. అదర ఉల్లిగడ్డ అవుతుంది. ఇక చికెన్ తీసుకురారు. ఇక
ఇంకా జర్ర కానిద్దాం ఇంకా దగ్గర కొంచెం సైడ్ లో మాడిపోతున్నట్టుంది. ఆ, ఇక నాకు 93లో పెళ్లి అయింది. ఇక నా చిన్నప్పటి నుంచి నాకు ఇక కష్టం ఇక కష్టమే. నాకు ఎవరు సపోర్ట్ లింక్ లేదు. ఇక మా గురువు అంటే మాయనవాడ విస్పరే ఉండే, ఆ, ఆయన తన పని చేసాం మేము. ఓకే. ఆయనదే ఇప్పటికి ఆయనదే మా గురువు. ఆ, ఇప్పుడు ఆయన తన పని చేసిన ఏ వర్కర్ అయినా ఇక వేరే తానికి పోతే ఫెయిల్ అయ్యేది ఉండదు. ఆ, 190% మార్కులు వేసుకొని వస్తారు. ఓకే. ఆయన తన పని చేసేది మాత్రం పక్క పని ఉంటుంది ఆయనది. ఆయన నీట్గా చేస్తాడు, పని మంచిగా చేస్తాడు. నీకు ఎప్పుడైనా అనిపించిందా అన్న ఈ సెంటరింగ్ పని చేస్తున్నా వేరేదేమైనా చేయొద్దా అట్లా? వేరే జాబ్లు ఇట్లా ఉంటాయి కదా, ఇప్పుడు పెద్ద పెద్ద కొలువులు చేస్తారు కొందరు. ఇట్లా అప్పుడు పెద్ద కొలువులు అంటే ఏముండదు, ఆర్టీసీ డిపార్ట్మెంట్లో చదువుకొని ఇది పోయినా అది పోయినా అని ఎప్పుడు అనిపించదా నీకు? అనిపించలే, కానీ నాకంటే కొంచెం సెంటరింగ్ సొంతం చేసుకుంటే బాగుంటది. మనం చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నాము, మనం ఇదే ఫీల్డ్ లో ఉన్నాము. నా చేతి కింద పని చేసిన వాళ్ళు మంచి మంచి గుతార్లు అయ్యారు, హై క్లాస్ కార్లలో తిరుగుతారు. ఏమైనా కలిస్తే నమస్తే అంటే నమస్తే అంటాము. ఏమైనా ఏడ చేస్తున్నా అంటే నీ ఏం చేస్తా కూలేసి, అరే ఇంకా కూలేస్తున్నావా, తాతలో తాత అంటారు, అన్ను అన్నాడు, తమ్ముడు తమ్ముడు అంటారు. నీ దగ్గర పని నా చేతి కింద పని చేసే వాళ్ళు గుతార్లు అయ్యారు, కాంట్రాక్టర్ అయ్యారు, హై క్లాస్ లెవెల్ అయ్యారు. కానీ నాది ఏందో దురదృష్టం, ఇట్నే పని చేసుకుంటూ ఇప్పుడు 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు చేసుకుంటూ వస్తూనే ఉన్నా. ఒకటే పని ఇప్పటిదాకా తీసుకోవాలి, మొన్న తీసుకున్నా. నాకేందంటే ఇంకా సపోర్టింగ్ లేదు. నేనేమో మా పెద్దలు సంపాదించినది ఇంచు భూమి లేదు, ఇంచు ఏం రూపాయలు నమ్ముకున్నావు. కష్టమే, నా కష్టమే నమ్ముకున్నా. చికెన్ నువ్వు వేస్తుంటే కలుపుతుంటా, ఇట్లా వేసి మంచిగా కలిపేస్తే కింది మీద అంతా మంచిగా ఉల్లిగడ్డకు అంతా కలుస్తుంది మంచిగా. ఓకే. ఇట్లా కలవ వేసినాక మంచిగా రౌండ్ దగ్గర కనుక్కుంటే మూత పెట్టేస్తే ఈ నీరు అంతా వచ్చేస్తుంది. వచ్చేసి మంచిగా అలానే ఉడికిపోతుంది. ఇక మీద చల్లిన పసుపు వేసేసి పలస అట వేసేసి అట నూనెలో మంచిగా ఉడికినాక పసుపు వేయాలి. పసుపు వేసిన తర్వాత కొంచెం మరిగినాక అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. చాలానా? ఇంకా కొంచెం వేయి. ఓకే, సరిపోతుంది, సరిపోయింది. అల్లం వెల్లిగడ్డ అయితే అల్లం వెల్లిగడ్డ వేసేసి అట అల్లం వెల్లిగడ్డ వేస్తే నేను కలుపుతుంటా. ఇంకా కొంచెం వేయి. ఓకే, ఇంకా కొంచెం చాలు. ఇక ఇట్లా మనకు ఈ చికెన్లా మటన్లా కొంచెం అల్లం వెల్లిగడ్డ ఉంటేనే టేస్ట్ మంచిగా ఉంటుంది, రుచి ఉంటుంది. అదే కౌస్ అనేది రాకుండా, స్మెల్ రాకుండా మంచిగా నీట్గా ఉంటే కొంచెం మనకు తింటుంటే మంచిగా అనిపిస్తుంటుంది. అన్నా ఇప్పుడు నువ్వు 58 ఏళ్ళు అన్నావు అన్న, నువ్వు ఇంకా ఫిట్ ఉన్నావు. దానికి అంటే ఫామ్ లో ఏమైనా చెప్తావు జనాలకు, ఎంతకింత ఫిట్ ఉన్నావు? ఇక మనము అడ్డమైన ఏమైనా అన్నం టిఫిన్ అంటే మనం క్యారేజ్ ఇంట్లో ఉండే అన్నమే తీసుకుపోవాలి. 9 గంటలకు 9:30 నుంచి 10 లోపల చేస్తాం. ఓకే. తింటాము, ఓ 1/2 అవర్ ఉంటాం. ఇక ఆడ నుంచి మళ్ళా 1-1:30కి దిగుతాం, మళ్ళీ అన్నమే తింటాం. ఇక వేరే ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న పూరలు 17 ఏళ్ళ లేదు 10 ఏళ్ళ పూరలు ఇంత పొట్టు వస్తుంది. అది బర్గర్లు పిజ్జాలు అని తింటారు. అది బెటర్ కాదు కదా. అప్పటి కాలంలో ఎంత లేకుండే లేదు. కూరగాయలు ఇవి ఈ డైటింగ్లు, ఎక్సర్సైజులు, జిమ్ కోయి కండలు పెంచుడు ఏముండదు. ఇగో ఆ కాలంలో మంచిగా తింటే ఇట్లా అయ్యారు. ఇప్పుడు కెమికల్స్. ఇప్పుడు నా చాలా మంది అంటారు, అరే నువ్వు ఇంకా పిల్లల లెక్కనే ఉన్నావు అంటారు. అంటే ఇక మనము చిన్నప్పటి కష్టపడుకుంటూ వస్తున్నాం కదా. మనం ఎప్పుడు మనం ఒక నీడకలేము ఏం లేము, చిన్నప్పటి కష్టపడుకుంటూనే వస్తున్నాం మనము. అది కష్టం అంటే అది మామూలు కష్టం కాదు. సెంటరింగ్ వర్క్ అంటే ఎవరికైనా తెలిసి ఉంటుంది, హార్డ్ వర్క్ పని అది. మీరు ఏం చేయకున్నా సరే కానీ కష్టం చేయరి, చేసే కష్టం కరెక్ట్ చేయరు, కరెక్ట్ తినరి. ఈ పిజ్జాలు బర్గర్లు తినకురి. అది ఈ మంచి తిండి తిన్నారనుకో ఎట్లుంటాం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటానా, 21 ఏళ్ళకే హార్ట్ స్ట్రోక్లు, హార్ట్ అటాక్లు. అవును, ఆ గుండెకాయ తట్టుకుంటలేదు జనాలు, తట్టుకుంటలేదు. ఏంటంటే ఈ తిండి తింటలేరుగా మంచిది. ఇక ఒంటి అనేది బలమే తక్కువైపోయింది, తట్టుకుంటలేదు, బలమే లేదు. మరి ఇవన్నీ చెడపడి వస్తున్నాయి, అన్ని ఇప్పుడు ఆర్డర్ చేసి వస్తుంది, అది వస్తుంది. అట్లా కాకుండా మీకు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఇలాంటివి మీరు ట్రై చేసి చూడండి. చూడురి, మేము అసొంటి ఫుడ్ తీసుకొస్తాము, అటువంటి ఫుడ్ నమ్ముకున్న వాళ్ళని తీసుకొస్తాము. కష్టము ఎసొంటి ఫుడ్ మంచిదో అట్లాంటిదే తీసుకొస్తాం. మాకు చేసి అన్న చెప్తున్నా మాలాంటి ఫుడ్ తీసుకొని తినురి, కానీ మంచిగా ఉంటుంది. చూడు, మీకు మేము చెప్పింది కాకుండా మీరు చూసి తినండి, చూసి మీకు నచ్చితేనే చేయండి. ఈ ఆర్డర్ చేసుడు, అది చేసుడు అంటే అది ఎట్టుంటుందో ఏంటో తెలియదు. పానం మీద తెచ్చుకోవద్దు. మీకు అంటే మీరు రోజు చేసుకుని తినమంటలేను, ఎప్పుడో నెలకోసారో సండేనో ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడు తీసుకో. అన్న ధనియాల పొడి వేస్తున్నాను, కారం వేయాలి. కారం వేద్దామా? ఫస్ట్ పసుపు వేసాము, అల్లం వెల్లిగడ్డ వేసాము, కారం వేయాలి. కారం వేస్తే ఏంటంటే ఈ మంచిగా నూనెలో దీనికి ముక్కకు మంచిగా పట్టుకుంటుంది. మనం తింటుంటే మనకు రుచి అనిపిస్తుంది.
తగినంత కారం వేయి. తగినంత కారం వేసుకుందామా? తగినంత యూట్యూబ్ చూసి లాంగ్వేజ్ నేర్చుకున్నట్టున్నావా? ఇక చూడలేగతా ఇక చాలానా? నేను కలిపినాక కలిపితే ఈ ముక్క కరెక్ట్ పట్టిందా పట్టలేదా తెలిసిపోతుంది. మంచిగా పట్టే ఇక సరిపోయినట్టు. ఇక నువ్వు ఎట్లా కారం ఎక్కువనే నేనైతే కారం ఎక్కువ తింటా, ఇక మీరైతే కొంచెం ఎక్కువనే. ఇక ఇవాళ నేను చేస్తున్నా కాబట్టి కొంచెం కారం చాలు ఇక చాలు ఇక చాలు. అంటే అన్న ఏంది ఇట్ట కారం తినే వాటికే ఇంత ఫిట్గా ఉన్నాడు అనేది మీకు కొంచెం. ఓ ఈ కాలంలో కారం ఏడా తింటురా? నా కారమే తింటలేదు జనాలు. ఇగో ముక్కలకు ఇట్లా పట్టుకోవాలి కారం. ఇట్లా ముక్కలకు పట్టుకున్న తర్వాత జరసేపు నూనె మరిగినాక టమాటా వేసి దీంట్లో కొంచెం నీళ్ళు పోసుకోవాలి. చికెన్లో నీళ్ళు ఎక్కువ పడతాయి మామూలుగా. చికెన్ అంటేనే మామూలు నీళ్ళు అన్న. టమాటా లేదా? కొంచెం టమాటా వేస్తే కొంచెం మనకు రుచి ఉంటుంది. కొంచెం కొంచెం చికెన్లో మామూలు వేసుకోవాలి. మటన్ అంటే పర్లేదు కానీ చికెన్లో మామూలు వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఇట కొంచెం అయినాక కలిసిపోతుంది, మంచిగా కలిసిపోతుంది. కొంచెం ధనియాల పొడి వేసేసి, ఇక ధనియాల పొడి ధనియాల పొడి వేసేసి కొంచెం ధనియాల పొడి వేసినాక కలుపుకున్నాక చాలానా? చాలే సరిపోతుంది. ఈ మాత్రం వేస్తే సరిపోతుంది అన్న. ఉప్పేద్దామా? కొంచెం ఉప్పు వేయి, మొత్తం చల్లి అటుకేసేసి పలచగా కొంచెం అటేసి ఉప్పు వేసేసి. మనం కాకపోతే మన తర్వాత మనం తక్కువ ఉంటే వేసుకోవచ్చు, కానీ ఉప్పు ఎక్కువ కావద్దు. తర్వాత కావాలంటే వేసుకోవచ్చు. ఇంకా కొంచెం ఇక చాలు కాకపోతే తర్వాత అంటే వేసుకోవచ్చు, కానీ లేస్తే కొంచెం ముక్క మంచిగా ముక్క పట్టుకుంటుంది. ముక్క పట్టుకుంటే తింటుంటే మనకు రుచి అనేది మంచిగా పడుతుంది. ఉప్పు తక్కువ ఏం కాదు కానీ ఎక్కువ కావద్దు. నీళ్ళు పోదామా? కొంచెం నీళ్ళు పోయి నీళ్ళు పోసేసి ఇక కొంచెం గ్రేవ్ లేకుండా ఉండాలనా మామూలుగా ఉండాలనా? లైట్గా గ్రేవ్ అన్న. అయితే ఇంకా కొంచెం పోయి ఉడకాలే కదా. చాలు ఇది మేము మూత వేస్తే కొంచెం మంచిగా ఉడుకుతుంది. చికెన్ తెల్లగా ఉడికిపోతుంది. చికెన్ 10-15 20 నిమిషాలు మంచిగా మండగలితే 20 నిమిషాలు కదా అయిపోతుంది. మూత పెడదామా? ఇప్పుడు మూత వేసేసే ఇక. అది అక్కడ ఎక్కువ మరుగుతుంది అన్న. చికెన్ నీళ్ళు పోసినాం ఉడికే లోపు మాకు కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి, సెంటరింగ్ గురించి అడుగుతాం. చెప్దాం. నాకు తెలిసిన కాడ చెప్తా నేను. ఇంకోటి నీకు తెలిసిన కాడికి చెప్పేసి ఎక్స్పీరియన్స్ ప్రకారం. ఇప్పుడు 40 ఏండ్ల కింద సెంటరింగ్ బిల్డింగ్లు కట్టేది కదన్న. సెంటరింగ్ ఇప్పుడు బిల్డింగ్ కడితే స్లాబ్ వేసేది. అప్పుడు పెంకటిల్లు ఉండే స్లాబ్లు ఎక్కువ లేకుండే. అప్పుడు కొత్త సెంటరింగ్ టైప్. అంటే అప్పుడు ఎట్లుండే సెంటరింగ్ ఎట్లా వేసేది మీరు? సెంటరింగ్ అంటే అప్పుడు 84లో 84లో చాలా మటుకైతే గోడల మీద, గోడలు అంటే 14 గోడలు పెట్టేది. 14 గోడలు పెట్టి గోడల మీద స్లాబ్ వేస్తుంటుంది. ఆ బీమ్స్ అంతా గోడల మీదనే తీసుకొస్తుంటుంది. బీమ్లన్నీ బీమ్లంతా గోడల మీద తీసుకొచ్చి పోటుకో ముందుకు, అప్పుడు కార్ పోటుకో కావాలనుకుంటే 12 ఫీట్ల 10 ఫీట్ల పోటుకో పెట్టేది. అక్కడ ఇంకా దేడిపీటు బీమ్ ఇచ్చి ఈ ముందుకు రాంగా స్లాబ్ లా కలిసిపోతాడు. 4 ఇంచ్ రింగ్ కొడుతుంటుంది. అప్పుడు రింగులు ఏమి ఉండే 6 mm ఉండే. ఇప్పుడు 6 mm మొత్తం మాడిపోయింది. మొత్తం 10 mm ఉంది 10 mm రింగు. అప్పుడు 6 mm వాడేది. ఇప్పుడు 84 83 85 86 దాకా అట్నే ఉంది. ఈ మధ్యన కొంచెం స్టీల్ మారింది. అప్పుడు స్టీల్ వేరు, ఇప్పుడు స్టీల్ వేరు. అప్పుడు గట్టి ఉన్నా స్టీల్. టెంపరేచర్ ఎక్కువ ఉండే దానికి. టెంపరేచర్ ఎక్కువ ఉండే ఏదన్నా వంపాలంటే హార్డ్ ఉండి ఇరిగిపోతుండే. స్టీల్ ఇరిగిపోతుండే. అసలు పని చేసేందుకు చాలా ఇబ్బంది అవుతుండే. స్లిప్ అయి కింద పడతాం ఉంటుండే. మామూలు ఒక ఫ్లోర్ మీకలు పడితే మూతులు ముక్కులు వాళ్తుండే, కాళ్ళు చేలు ఇది అవుతుండే. మీరు ఇంతకాలం చేసారు కదా, ఎప్పుడన్నా నీ దోస్తులు నీతోటి పని వాళ్ళు ఏమన్నా కింద పడడం గానీ, దెబ్బలు తాకుడు గానీ, మీకు ఎప్పుడు సుత్తలతో పని, మూలలతో పని, మీకు అదే పని ఎప్పుడన్నా కుచ్చుకోవడము అట్లాంటి ఏమైనా సీరియస్ ఇంజురీస్ ఏమైనా? మూలలు గుచ్చుకుంటాయి. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా గానీ కొంచెం తాకుతాయి అన్నట్టు, మూలలు తాకుతాయి. ఇక అట్టారు ఫస్ట్ స్టార్టింగ్ లో గుచ్చుకునేది. ఇక రాను కొంచెం జాగ్రత్తతో మనకు కొంచెం పల్లె మనకు తెలుస్తుంది. అరే ఈ రకంగా పోతే మూల ఉంటది, దీనికి చూసుకొని తిరగాలి. ఇంకోటి మూలలు గుచ్చుకున్నా మీరు ఆగిపోతుండే పనికి. ఆగిపోతుండే నెక్స్ట్ డే పోతుంది. అప్పుడు మూల గుచ్చుకపోతే ఏం చేసేది, వాళ్ళ మాలంటే పెద్ద మనుషులు బీడి తాగుతుంటే ఆ బీడి కాడికి వెళ్ళి అగ్గిపిల్లలు తీసుకొచ్చి అగ్గిపిల్లలు తీసి ఆ పొక్కని తర్వాత ఇంకా వెళ్ళిపోయినది. ఇంకా వచ్చింది కాకుండా ఇంకా వెళ్ళిపోయినది వచ్చిన ప్లేస్ లా ఇంకా వెళ్ళిపోయి ఆ చొప్పిది అది లబ్బర్ అనేది అలా ఇరికేది. అలా లోపల మూలలు గుచ్చుకొని లబ్బర్ అనేది లోపలికి వెళ్ళిపోయేది. వెళ్ళిపోయి అది ఆ లబ్బర్ లోపల ఉంటే జట్ట నిద్ర పడనైపోతుండే. సహజమైనంత వరకు అది తీయాలన్న ఆలోచన ఉండేది.
ఓపిక ఉంటే నువ్వు తీసేది ఒకవేళ ఆ అగ్గిపిల్ల వాళ్ళ పొక్కలు పెట్టేది, పెట్టి అప్పుడు మందం ఆ 2-3 అగ్గిపిల్ల గిరి ఆ పొక్క కాడ పెట్టేది. అబ్బా అట్లా పెట్టినా కానీ అప్పుడు ముడిగా అంత మూడు కష్టం ఇక గట్టి ఉండే మనిషి అట్లే చేసేది. ఇక ఇప్పుడు మొల కూర్చుకుంటే ఇంతలా వస్తుంది. ఇప్పుడు అట్నే సాయంత్రం దాకా చేసుకునేది. ఇంజక్షన్ ఏమైనా వేయించుకునేదా? ఇంజక్షన్ తక్కువ, ఇంజక్షన్ ఏం లేదు. నెక్స్ట్ డే మళ్ళీ పోయేది పనికి, పని పోయేది. అప్పుడు ఇక మా ప్రస్తుతానికి అయితే అది నడిచేది. ఏది అగ్గిపిల్లది. వేరే ఇంటికి పోయినా కదా ఉప్పుసురికే అనేది. ఇంటికి వచ్చినాక ఇక ఖాళీగా కడుక్కొని తిని పంటప్పుడు జర పొక్కని కొంచెము బ్లేడ్ తో హెల్ప్ కోసి చేసి అలా ఉప్పు పెట్టి చిన్నపాటి ఆపరేషన్ చేసిరుగా మీరు? అయ్యా చిన్నపాటి మా ఊరు ఆపరేషన్ అది చిన్నపాటి ఆపరేషన్ చేసిరు అన్న వాళ్ళు. నార్మల్ థింగ్ అయితే ఆపరేషన్ ఇక దగ్గర పొక్కలు వెళ్ళిపోయి ఆ పొక్కలకు ఈ ఉప్పు నెల పంపించి మళ్ళా అగ్గిపల్లి అన్నా లేకపోతే పొయ్యి కాడ కొరకాసనా పెట్టి వచ్చేది. దగ్గర గట్టి కాగానే బాబా అనేది. తెల్లారి వరకు తక్కువ అయ్యేది. మళ్ళీ పని ఎవరన్నా ఒక 10 మందిలో 5కో 3కో మానపోతే ఇంజక్షన్ ఇప్పించుకునేది. సో ఫ్రెండ్స్, ఇలా కష్టము ఎంత అంటే ఎంత ఇబ్బందో చూడురి. ఇప్పుడు ఎవడన్నా ఇంత ఓన్కన్నా ఇంత మూలు ఇరికింది అనుకో, మూల కాదు చిన్న ముళ్ళు ఇరికింది అనుకో, అమ్మో అయ్యో అని 4 రోజులు ఇంటికి ఏడుకోకుండా కూర్చుంటారు. ఇప్పుడు అట్లయినా మన తోళ్ళు అట్లయినా మనిషి తోళ్ళు చూడు. అప్పుడు ఇంత తోళ్ళు ఏమైనా అయితే వాళ్ళకు ఏమీ మెడిసిన్ కూడా లేకుంటే వాళ్ళు ఏం చేసే వాళ్ళే ఫస్ట్ ఎయిడ్ ఏదో దాని ఇంకా వెడల్పు చేసి నెక్స్ట్ డే మార్నింగ్ పోయేదంట. ఇంత కష్టపడేది. ఇలా వర్క్ ఇంత కష్టం ఉంటుంది. మేము ఎందుకంటే ఈ వీడియో ప్రత్యేకంగా ఎందుకు చూపిస్తున్నామంటే ఇలా వర్క్ తెలవాలి, ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వరకు తెలవాలి జనాలకు. ఎందుకంటే ఈ సెలబ్రిటీలే లేరు, ఒక పొలిటీషియనే లేడు, ఒక కార్పెంటర్ ఉండు, ఒక స్వీపర్ ఉండు, ఒక సెంట్రింగ్ పని చేసేవాళ్ళు, ఒక డ్రైవర్ ఉండు, ఇంతమంది చాలా మంది ఉర్రు ఈ భూమి మీద, చాలా మంది ఉర్రు, ఎవరికి తెలుస్తలేదు. ఇంకోటనా ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే ఈ కాలంలో పొద్దున్న దాకా సాయంత్రం దాకా అయ్యే కష్టపడతాడు. అయ్యే కష్టపడ్డప్పుడు పిల్లలు ఫోన్లు అలవాటైనాయి. ఈ ఫోన్లలో చూసుకుంటా అయ్యే కష్టం పిల్లలకు తెలుస్తలేదు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అయ్యే కష్టపడితే పోయి వచ్చిండు, నెలకు కూలి వస్తుంది, మా నాయన ఫోన్ కావాలి, నాయన ఇది కావాలి, అయ్యే కష్టపడుతుంటే చూస్తలేరు. ఇంకోటి పిల్లలు ఏంటంటే ఈ ముసలోళ్ళు అయ్యిందాక నా కొడుకు ఏసీలో తిరగాలి, నా కొడుకు కార్లో తిరగాలని అయ్య అనుకుంటాడు, అమ్మ అనుకుంటది. వీళ్ళు ఏంటంటే పెద్దగా నాకు ఇలా జర మంచిగా అవుతారుగా, ఇక ఇంట్లోకి పెళ్లి కాగానే ఆయన పెళ్లి కాగానే ఏమైపోతుంది అంటే అయ్యమ్మని చూస్తలేరు ఈ కాలం. చూడరు. ఎందుకంటే మేము వీడియో ఏం చేస్తున్నాం అంటే తెలవాలి, అయ్యమ్మ కష్టం తెలవాలి. ఇంకోటి మీరు ఎంత కష్టపడుతురు మీ బాధ అందరికి తెలవాలి. ఇప్పుడు సెంటరింగ్ పని చేస్తున్నావు, ఇప్పుడు మన శ్రీకాంత్ వీళ్ళందరూ చాలా మంచోళ్ళు. ఇప్పుడు నీ సెంటరింగ్ పని చేసే వాళ్ళు వేరే వాళ్ళు చేస్తారు, వాళ్ళ ఇంట్లో జర పరిస్థితులు వేరే ఉంటాయి. మీ బాధ అసొంటి బాధ వాళ్ళకి తెలవాలి. ఏం బాధ పడుతుండు, ఏం కథ కష్టపడితే పైసా కడుతుంది ఏంది అనేది కొంచెం. కూలి ఎంత చేసేదన్నా? నేను 83లో హైదరాబాద్ పోయినా. 83 హైదరాబాద్ పోయినప్పుడు నేను కాళ్ళకు నెక్కరు ఒక అంగి, బిడకు ఒక తువాల. ఎంత ఇచ్చేది కూలి? నాకు 10 రూపాయల కూలి చేసుకుంటూ నేను 10 రూపాయల వస్తుంది. ఇంకా చేస్తూనే ఉన్నా. అంటే అదే కూలి కాకుండా కూలి పెరుగుతుంది. కానీ లైఫ్ మొత్తం ఒక ఫ్యామిలీకి సాక్రిఫైస్ చేసేది. ఇగో ఈయన ఫ్యామిలీ స్టార్. ఈ హీరోలు ఎవరున్నా ఏదున్నా మీరు హీరోలు చూడకూరు అమ్మా అయ్యా, ఎవరు చూడకూరి. ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒక స్టార్ ఉంటాడు. వాళ్ళ డాడో అన్ననో ఎవరో ఒకరు ఇంటికి కష్టపడతాడు. ఇగో ఇలా ఫ్యామిలీకి ఈయననే స్టార్. ఎందుకంటే ఆ కాలం నుంచి ఈ కాలం దాకా కష్టపడుతుండు, రూపాయి అందిస్తుండు, ఒక ఫ్యామిలీని ఇంత బిల్డ్ చేసిండు మంచిగా. అతను ఫ్యామిలీ స్టార్. ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూ తెలవాలి, మీరు చూడాలి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కా ఇసోండి మస్తు వస్తాయి అన్న. ఇంకోటనా సెంటరింగ్ పనులల్లా ఇట్లా నేను 2-3 చూసినానా, పైకి వెళ్ళి కింద పడతారు. మీకంటూ ఇన్సూరెన్సులు ఏముండే అసలు? ఏముండయి అంటే మీకు నాలెడ్జ్ లేదు దాని మీద. ఏంటంటే ఇన్సూరెన్స్ పైన దాని మీద నాలెడ్జ్ లేదు మీకు. ఏంటంటే ఇలాంటి వాళ్ళకు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే వీళ్ళకు ఇన్సూరెన్స్ కొద్దిగా హెల్ప్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు సొంతంగా కొందరికి నాలెడ్జ్ ఉండదు, ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉండదు. అన్నవాంటి లాంటి వాళ్ళకు నాలెడ్జ్ లేని వాళ్ళకు గవర్నమెంట్ ఏంటంటే కొద్దిగా ఇన్సూరెన్స్ టైపు వీళ్ళు పని చేస్తారు. సడన్ గా ఏమైనా అవుతుంది, వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఏమైపోతుంది అంటే కష్టపడతాడు పోతే ఏముంది, కష్టపడతాడు. ఒక పైసున్నోనికి ఏమైనా అయితే ఏం కాదు, ఫుల్ ఆస్తి. ఒక మనిషిని నమ్ముకున్న ఫ్యామిలీని ఎట్లా అంటే ఇట్లాంటి ఇన్సూరెన్స్ ఒక ప్రొటెక్షన్ లాంటిది. ఇప్పుడు ఫార్మర్ అనేటిది ఫార్మర్ ఒకడే ఉండు, అందరు ఉన్నారు, వాళ్ళకి గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది. ఇలాంటి వాళ్ళకి ఇట్లా గవర్నమెంట్ కొంచెం హెల్ప్ అనేది ఉండాలి. గవర్నమెంట్ అనే కాదు, ఏదో ఒక వీళ్ళకి నాలెడ్జ్ పరంగా ఇట్లా నాలెడ్జ్ షేర్ చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం.
అంతే కరెక్టే కదన్నా. ఉన్నది కానీ ఏంటంటే అది వర్కర్స్లకు తెలియనిస్తలేరు. గవర్నమెంట్ పాలసీ ఉన్నాయి గవర్నమెంట్ ఉన్నాయి, ఉన్నాయి మనం గవర్నమెంట్ అన్నికేం లేదు కానీ వర్కర్ పాలసీ గవర్నమెంట్ అన్ని విధాలుగా వర్కర్స్ కు ఉన్నాయి. ఈ రకంగా చేస్తే ఇంత ఏమైనా దెబ్బ తాకిన ఇన్సూరెన్స్ అది ఇది ఉన్నాయి కానీ మీలాంటి వాళ్ళకు రీచ్ అయితలేదు, అయితలేదు, మా దాకా అంతలేదు, అందుతలేదు. అంతలేదు. తెలియాలి మీకు నాలెడ్జ్, ఇక ఇది చేస్తే ఇది అవుతుంది, ఇది చేస్తారని. ఇక ఏంటంటే పొద్దున టిఫిన్ కట్టుకొని పోయి పని చేసి ఎడ్యుకేషన్ చేస్తున్నాం కానీ పని చేస్తుంటే మనకి ఏమైతుంది ఏం కథ రేపు ఏమైనా అయితే మనకు భార్య పిల్లలు ఎట్లా ఉంటారు ఏం కథ అనేది ఉండే గవర్నమెంట్ పాలసీ ఉంది కానీ అది మా దాకా ఈ మధ్యన కాంట్రాక్టర్లు అది ఏడొస్తుందా ఇది ఏడొస్తుందా మీరు ఏం తెలియదు వాళ్ళు చెప్పారు ఏం కథ దీన్ని ఇక్కడనే కట్ చేపిస్తారు అన్నట్టు. ఇవన్నీ వాళ్ళకి మన పైసలు అయితే వాళ్ళకి చేపిస్తే మీకు అవుతుంది. గవర్నమెంట్ మనకు ఇప్పుడు ఉన్నది చేస్తుంది కానీ వీళ్ళు చేయరు అన్నట్టుగా చేస్తే ఆయన కూడా సేఫ్టీ ఆయన కూడా సేఫ్టీ. ఏమైనా ఇంతమంది పని చేపించుకుంటున్నావు మరి ఏమైనా అయితే నువ్వు ఏం చూపించలేదు కదా అది అని ఆయన కూడా కానీ అవి అంతా ఏమైతే లే అంతవరకు అయితే అది అన్నట్టుగా మామూలుగా. కానీ ఎన్నో ఫ్యామిలీస్ అట్లా మనిషి కింద పడి చనిపోయిన రోజులోనే మస్తుగా ఉండొచ్చు, నువ్వు వీటిలో చూసిండొచ్చు అన్న. సెంటరింగ్ పని ఇప్పుడు మన వ్యూవర్స్ కి నీకు 40 years ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు కొంచెం ఏంటంటే వాళ్ళకు ఏమైనా చెప్పొచ్చు అంటే సెంటరింగ్ ఎట్లాంటిది తీసుకోవాలి, ఉష్క ఎట్లా వస్తుంది, మీకు ఏమైనా ఐడియా ఉంటుంది అట్లా? ఇక ఉసుక అంటే మేము అది బిల్డర్ చూసుకుంటాడు తమ్మి, ఆ బిల్డర్ చూసుకుంటాడు. ఇప్పుడు ఆ ఉసుక తెరువు అది మనం మాట అయినా అనుకో మీకు ఎందుకే మీరు చేసే పని సెంటరింగ్ వర్క్ మీ వర్క్ మీరు చేసుకోరి. ఓకే నీకు డబ్బా మనం సెంటరింగ్ చేస్తాడే సెంటరింగ్ లో ఇట్లా కొందరు మంచిగా చేస్తారు, కొందరు గలీజు అంటే అట్లా ఇట్లా ఉంటారు. అంటే కొందరు కరెక్ట్ కొడతాడు, ఇంకోటి కరెక్ట్ కొట్టకుండా పిల్లర్లు అటు ఇటు వస్తాయి. నేనే చూసిన బిల్డింగ్ లో అట్లా ఇట్లా ఉంటాయా? కొన్ని జరుగుతాయి, తప్పులు జరుగుతాయి. అంటే అది ఎంత ఓపికతో చేస్తే అంత మంచిది. జాగ్రత్తగా చేసుకోవాలి. కింది నుంచి కరెక్ట్ బునాది కరెక్ట్ ఉంటేనే మనకు 10 అంతస్తులు కానీ 5 అంతస్తులు కానీ 2 అంతస్తులు కరెక్ట్ ఉంటది. దేని పొజిషన్ దానికి ఉంటది. కొంత ఏంటంటే ఇప్పుడు అంతా మధ్య అంతా ఏదంటే రెడీమేడ్ లెక్క అయిపోయింది. ఏమైతుంది గాయతగా ఏమైతే అట్ట కాదు. నేను 40 ఏళ్ళ నుంచి పని చేస్తున్నా, తప్పు జరిగితే 100% నేను ఒప్పుకోను. ఒకవేళ దశమించి చెప్పలేం జరిగితే జరగవచ్చు. ఎందుకంటే ఒక బిల్డింగ్ కి పునాది అనేటిదే వరకు నా పక్కపడ వర్క్ పని చేస్తాను ఈ పద్ధతి కాదు. మన బరాబర్ పని చేయాలి. మనకు పని చేసి అంతా కంప్లీట్ అయినాక ఇంజనీర్ సార్ చూస్తాడు, చెక్ చేస్తాడు. మళ్ళీ అది అప్పుడు ఓకే లేదంటే మనకు చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు చేసిందంటే సింపుల్ అవుతుంది. తర్వాత మళ్ళీ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అది చేసేది 1-2 సార్లు ఆలోచించుకొని కరెక్ట్ చేయాలి. ఎవరైనా నాలాంటి పని వాళ్ళు ఎవ్వరైనా సరే కరెక్ట్ చేయాలి. మనము కరెక్ట్ పని చేయాలి. ఇక చూసిరా చేసే వర్క్ కరెక్ట్ 100% ఇవ్వాలని అంటుండు. ఏంటంటే మీరు ఒక్క ఇబ్బంది ఇట్లా చేసినా మొత్తం ఇంజనీర్ సాబ్ వచ్చేసి ఆఫ్ చేపిస్తాడు. ఇంకోటి ఏంటంటే పుసుకుని ఏమైనా అటు ఇటు అయింది అనుకో మొత్తం బిల్డింగే ఇది అవుతుంది. అట్లా జరుగుతున్నాయి. ఎదరాలు ఒకటి జరిగినాయి, అలాంటివి జరగొద్దు. మంచిగా అయితే ఒక రోజు లేట్ అవుతుంది లేట్ అవుతుంది. మనం చేసే పని కరెక్ట్ చేయాలి. ఏదో తాటాకలిల్లు రేకులిల్లు ఎలా కాకపోతే మళ్ళీ సంవత్సరం అయిపోయేది కాదు. అది 80 అప్పుడైతే 100 సంవత్సరాలు ఉండేది. ఇప్పుడైతే మామూలుగా అంత రెడ్మిక్స్ కాదు, అది చేస్తున్న వాటికి 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు పక్క ఉంటది. మళ్ళీ 50 సంవత్సరాల మధ్యలో అంతా ప్లాస్టింగ్ అంతా షిప్పింగ్ చేసి మళ్ళీ ప్లాస్టింగ్ చేసుకుంటేనే ఉంటది. అప్పుడంతా గట్టితనం లేదు. ఇప్పుడు మన చికెన్ అయ్యిందేమో చూసుకుందామనా? చూడాలి. అది మన మాటల పడితే అధికారుల పడితే అయిపోతుంది. టాపిక్ చూపించాలి. అదిగో ఇలాంటిగో మంచిగా చికెన్ వండుకొని తింటే మంచిగా రిలీఫ్ ఇట్లుండాలి. సెంటరింగ్ పని చేసే వాళ్ళు ఇట్లుండాలి. ఇట్లా బొర్రేసుకొని ఇంతలా ఉంటే ఆ మీద ఏం నడుస్తావు 6 ఇంచులు ఉంటది. 6 ఇంచుల మీద 4-5 ఫ్లోర్లో పోవాలి. అల్కా ఇట్టుండాలి, సింపుల్ ఉండాలి. ఇంత పొట్టేసుకొని ఉంటే లెక్క కాదు. మంచిగా ఉండాలి. ఇట్టుండాలి. మనం మంచిగా ఉండాలంటే ఇలాంటి ఫుడ్ తింటేనే బాగుంటాము. ఏదో హోటల్ టిఫిన్ తిని అది తింటే బొర్ర వచ్చేస్తుంది. బొర్ర వస్తే మనం ఏం పని చేస్తాం? చేత కాదు. అయినట్టు ఇక అయిపోయింది. చికెన్ మసాలా వేసేసి దర్ర కొంచెం మూత వేసి దించేసేయి. ఎంత గ్రే అంత దగ్గరకు వచ్చిందంటే అది ఆల్రెడీ మంచిగా ఉడికినట్టుగా తెంచి నువ్వు మసాలా వేసేసి మసాలా వేసి దించేద్దాం ఇక. ఇట్లా ఈ మసాలా వేసి దర్ర 5 నిమిషాలు ఉంచేస్తే అయిపోతుంది. సింపుల్ చికెన్ కర్రీ అయింది. సింపుల్ చికెన్ అన్నా. నేను చికెన్లు చూసినా ఉడకని చికెన్లు 10 రోజుల్లో పెట్టిన ఫ్రిడ్జ్ చికెన్ ఎంత మంచిగా చికెన్ మంచిగా గ్రే ఇట్లాంటి చికెన్ తినాలి. తింటే ఒంటికి బలము, అది మంచిగా ఉంటది. ఏదో హోటల్లో తెప్పించుకొని తింటే అది కాదు. కట్టెల పొయ్యి మెయిన్ ముఖ్యంగా కట్టెల పొయ్యి మీద చేయాలి.
సరే ఈ రోజు ఈ చికెన్ చేసాము, ఆ. ఒక రోజు మళ్ళీ కుండ చికెన్ కూడా చేసి చూపిద్దాం జనాలకు. ఓ అన్న కుండ చికెన్ ఇట్లా ఆ. అన్న సపరేట్ స్టైల్ కుండ చికెన్ కుండ చికెన్ చూపిస్తాడు కూడా చేద్దాం. అది ఇట్లా వీడియో ఫ్యూచర్ లో వస్తుంది. ఇది చూడండి. ఏంటంటే మా కొత్తగా బర్గర్లు పిజ్జాలు కాకుండా మా దాంట్లో ఏంటంటే జల పానానికి మంచిగా అయ్యేటివి. పొట్టలు రావు. మా ఫుడ్ చూసి తిన్నారంటే మీకు పొట్టలే రావు. ఆ? కుండ చికెన్ ఏదో చూద్దాం, చేద్దాం, మేము కష్టం ఇట్లా అట్లా వీడియోలో పెట్టుదాం. ఆ. నచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు ట్రై చేయండి. ఇంకోటి కష్టం చేసేవాళ్ళని చూపిస్తాము, మంచి ఫుడ్ చూపిస్తాం. ఇప్పుడు చూపిస్తాం. ఇక ఏడొస్తాయి పొట్టలు ఏడొస్తే పొట్టలు రావు. రావు. అయినా ఎవరికి పొట్టలు రావద్దు, రావద్దు. రావద్దు, కొవ్వు ఎక్కువ అయితే ఎక్కువ వస్తది. ఎక్కువ అవుతుంది. కానీ వద్దు కష్టపడితే ఇక నాలాంటి నాలాంటి 100 మంది పని చేసే వాళ్ళకు మాలాంటి వాళ్ళకు పొట్టలు రావు. రావు. మాకు మొత్తం చెమటగా ఆరిపోతుంటది. ఇప్పుడు ఏంటంటే చెమట పొద్దున్న లేచి వెళ్ళిపోతుంది. జిమ్లకు జిమ్ మాకు ఇక జిమ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. జిమ్ అవసరం లేదు. ఇంకోటి ఈ అన్న వాళ్ళు డైట్లు ఏం తీసుకోరయ్యా, ఏంది పొద్దున లేచి నేను ఇది తిన్నా ఏముండదు. 3 పూట్ల అన్నం తిన్నామా, అన్నం. మంచిగా ఇంట్లో చేసిన అన్నం తిన్నామా, చాలు. కష్టం చేసినాము. మేము ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక సెంట్రింగ్ డబ్బా 12 కెళ్ళి ఉంటుంది. ఈ రోజుల్లో 12 కెళ్ళి ఉంది, ఇంతకుముందు 6 కెళ్ళి ఉండేది. ఓకే. ఇట్ట అందుకొని ఇక్కడ నుంచి 10 పీట వరకు అందియాలి. ఇట్ట వంగి ఉమ్. మళ్ళీ ఇట్ట 5 పీట నీకు ఇంకా జిమ్ అవసరం. ఇక అన్న అది ఇట్లా ఇదే జిమ్, ఇక ఆ. ఇదే జిమ్ మాకు. అట్టా అందుకుంటుంటే దాదాపు ఒక 20 డబ్బాలు 30 డబ్బాలు అందుకున్నామంటే ఆ. అంత పచ్చిగా అయ్యి మా చెమట గిమట వెళ్ళిపోతుంది. మాకు ఏది షుగర్ బీపీ ఏమో ఇక 190 మందికి ఒకసారి రావచ్చు, 110 మందికి 10 మందికి ఇలాంటి పని చేసే వాళ్ళకు. కానీ ఇంకోటి ఎండల కష్టపడతారు కదా అన్న, ఎర్రటి ఎండల. ఇప్పుడు ఏంటంటే నేనే గంట సేపు అట్లా అర్ధగంట సేపు బండి మీద పోతే బయటకు వస్తే ఎంతో ఎండ కొడుతుంది. మీరు ఆ ఎర్రటి ఎండల అట్లనే బిల్డింగ్ అట్లా సెంటరింగ్ కొట్టుకుంటూ ఉంటారు. అది అలవాటు అయిపోతాం, అలవాటు అయిపోతుంది. అది ఇక అలవాటు అయిపోతుంటది. ఇక పని మీద మనకు జోక్స్ ఉంటది కాబట్టి, పని మీద ఇంట్రెస్ట్ ఉంటది కాబట్టి మాకు అంత ఎండ అనిపించేది. ఇక ఎండ అనిపించేది, ఇక చేసుకుంటూ పోతానే ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు 10 నిమిషాలకు వడదెబ్బ తాకుతుంది. నాకు మొన్న ఒకసారి సిటీకి వస్తేనే వడదెబ్బ తాకేసింది. మీరు పొద్దున్న దాకా కష్టపడతారు, ఎండకే ఉంటారు మరి ఎండకే. ఏమి మీకు అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోయింది. ఇక పని మీద మాకు పని చేస్తూ మాకు ఎండ అనిపించేది. కొంచెం తెర్ర చల్లగా గాడిపించింది అనుకో, ఉబ్బరియొద్దు, గాడుపు ఉండాలి. గాడుపు ఉంటే మనకి ఎంత ఎండ ఏమేది. ఆ పని మీద జోక్స్ మీద మరి పని మీద అనేది మైండ్ అంతా పని మీద ఉంటది. ఎండ మీద ఎండ అనిపించాము, కొంచెం నీళ్ళు తాగుతుండాలి. నీళ్ళు మాత్రం చూడు, ఎండాకాలం అప్పటి నుంచి ఇప్పుడు హైడ్రేట్ కాకండి అప్పటి కాలంలో ఏం చేసా అంటే నీళ్ళు అనేది ముఖ్యం. నీళ్ళు ముఖ్యం, నీళ్ళు తాగాలి. అప్పుడు సూత్రాలే ఇప్పుడు కొత్తగా సైన్స్ లాగా అనుకుంటారు, కానీ నీళ్ళు అనేటివి ముఖ్యం. అన్న మన చికెన్ అయినట్టుందనా, దించేసి దింపుదాం మన చికెన్. ఇక ఎండకు పని చేస్తుంటే నీళ్ళు ఆగానే ఇట్ట మన చెమట వచ్చేస్తుంది. ఇక ఓకే, అట్లా అల్లా మనది అంతా వెళ్ళిపోతుంది, క్లియర్ గా అయిపోతుంది మంచిగా. చికెన్ 5గా తమ్మి అన్న. ఇంకోటి ఇంత ముందుకు చెట్ల కిందకి పోయేది, అందరూ మంచిగా కలిసి పోయేది. ఇప్పుడు మన చెట్ల కిందకి వచ్చినట్టే అయింది. ఇలా మన చెట్ల కిందకి వెళ్ళాం మనం ఇలా. కానీ ఇప్పుడు పోతలేరు కదా, వస్తలేరు. ఇక జనాలు ఏడొస్తారు, రోజు చెట్ల కిందకి అవుతుంది, ఇళ్ళనే అవుతుంది. ఇటు ఒకసారి వెళ్దాము ఆదివారం పూట పిల్లలు వేసుకొని, చెట్ల కింద కాకుండా ఆదివారం పూట పిల్లలు వేసుకొని వస్తే పిల్లలు కూడా తెలియాలి ఏంది ఏం కథ అనేది. అరే ఎక్కడికంట చెట్ల కిందకి వెళ్ళేదంట. ఇప్పుడు మనం సండే కూడా వస్తున్నాము, ఎవరు పోతలేరు చెట్ల పిల్లలకు. మనం చూపించకపోతే ఎవరు చూపిస్తారు? మీరు గప్పుడప్పుడు అన్న మాలేకలం ఇగో మేము వండే కూరలు చూడూరి, మేము చెట్ల కింద ఉంటాం, చెట్ల కింద ఉండే కూరలు చూడూరి, ఏమంటారు చెట్ల కింద కోరి, చెట్ల కింద కోరి నలుగురు మంచిగా కలిసి ఉంటారు. ఎప్పుడు ఇంట్లో ఉండే ఎప్పుడు ప్యాన్ వేసుకొని ఉడకపోతే ఎందుకు? టైంలో ఎంత ప్రకృతిలో ఎంత మనం పిల్లలకు చెట్ల కిందకి వచ్చిన పిల్లలకు జాగ్రత్త పట్టుకోవాలి. పిల్లలు మనమడే ఉంటారు ఇక్కడ ఎవరు చెట్ల కింద. అదే ఇంట వండుకునేది చెట్ల కింద వండుకొని చేసుకొని నిమ్మలంది అట్లా బయటకు వచ్చినట్టు ఉంటుంది. పిల్లలకు చూపించినట్టు ఉంటుంది ప్రకృతి, పిల్లలకు తెలుస్తుంటది. అరే ఇట్లా మేము పోయినాం అన్నట్టుగా. ముక్క తింటున్నానా? తింటాం. టేస్ట్ చూడ ఎట్లయిందో మామూలుగా కాలే అన్న. అది ఇటు ఉండాలి. మనం అంటే ఇక మనం చేసింది ఏముంది, అక్కడ ప్రకృతి అనేది కట్టెలో చూపిస్తుంది. కట్ట మీద వండితే కట్ట మీద మన కొత్త చేసింది ఏం లేదు. నిన్ను ఒక డౌట్ అడుగుతానా? అడుగుతామే. నేను లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లేదు, లవ్ మ్యారేజ్ ఏం లేదు, అలాంటివి ఏం లేవు మా ఊరకైతే. అప్పుడు మా పెద్ద మనుషులు చెప్తేనే, పెద్ద మనుషులు చూసేస్తేనే మనం పోయి చూసినా చేసుకున్నాం. లవ్ మ్యారేజ్ ఉండే నా ఎంత ఏజ్ వాళ్ళకైతే లవ్ మ్యారేజ్ లేవు. ఏదో ఎవరో ఒకటి ఊరుకోకో ఇద్దరు అంతే. అందరూ అమ్మనాయ చూసిన పెళ్లిలే. ఈ కాలంలో అట్లా అయితే లేవు, ఆ కాలంలో ఇట్లా అయితే లేవు. అప్పుడు కాకపోతే డైరెక్ట్ గలకే పోతుండే. మా కాడ ఇంకా కొంచెం పై లెవెల్. మేమంటే ఒక రోజు ముందు చూసుకుని వచ్చినాం, కానీ ఇక లవ్ మ్యారేజ్ ఏం లేవు. ఇక అమ్మనాయ చూసిన పెళ్లిలే. ఇక అట్నే ఉన్నాం, ఇక అట్నే నడుస్తుంది. ఇక ఇప్పుడు సెంటరింగ్ పెట్టినావు కదా నువ్వు, కాంట్రాక్టర్ లెక్కల పేరేం పెట్టినావు? ఇక మేము మాకు ఒక దేవుని నమ్ముకున్నాం, ఆ దేవుడు మాకు కొంచెం కలిగిచ్చిండు. ఇక దేవుని పేరే పెట్టినాము.
మణికంఠ స్వామి అని పెట్టినాము. మణికంఠ సెంటరింగ్. మణికంఠ సెంటరింగ్ అనే పెట్టినాము. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 300 గజాలు అట్లా మంచిగా బిల్డింగ్లు అట్లా సెంటరింగ్ చేస్తున్నారు. ఇప్పుడు 2000 ఏరియాకి వస్తుంది. 2000 ఏరియా కంటే 2000 ఏరియా అంటే 12 కాలాలు. 12 కాలాలు అంటే 6 రూమ్లు. 6 రూమ్లో సరిపోయేంత సెంటరింగ్ చేసుకున్న అది నా స్వయం కృషి. నాకు ఇంకా ఎవరు దాపలేదు, ఇవ్వలేదు. ఇక మొన్ననే 10 సంవత్సరమే అడవిలో పెళ్లి చేసి నాకు ఏం పడ్డది అంటే, అరే ఇన్ని సంవత్సరాల నుంచి పని చేసుకుంటూ వస్తున్నా, నాకంటే కొంచెం డబ్బు ఉంటే ఎట్టుంటుందో. నా చేతి కింద పని చేసిన వాళ్ళు మంచిగా ఇలా హై క్లాస్ ఉండరు. వాళ్ళు ఏంది నా చేతి కింద పని చేసిన వాళ్ళు లేదు, అందరం కలిసి పని చేసిన వాళ్ళు, విడిపోయిన వాళ్ళు మంచి కాంట్రాక్ట్ అయ్యి మంచిగా హై లెవెల్ ఏంది నాకు ఇట్టేందంటే, నాకు ఇంకా సపోర్టింగ్ లేదు. న్యాయం సంపాదించింది ఇంచి భూమి లేదు, న్యాయం సంపాదించి రూపాయి లేదు. నా రెక్కల కష్టంతో కష్టంతో ఇద్దరు బిడ్డల పెళ్లి చేసినావు. ఇంకోటి ఇప్పుడు కాంట్రాక్ట్ అయినా, లేకుంటే జర నీ బాధ్యతలు అన్ని మెల్లమెల్లగా ప్రతి ఒక్క స్టేజ్ కి నీకు బాధ్యత. ఇప్పుడు ఒక స్టేజ్ లో సెట్ కావాలంటే పెద్దమ్మ పెళ్లి అయింది. ఆ తర్వాత ఇంకా జర సంపాదించుకొని చిన్నమ్మ పెళ్లి చేసి 1 సంవత్సరం అవుతుంది. ఇక సంవత్సరం అయింది కదా, నేనేమనుకున్నా అంటే ఇంట్లో ఆడేళ్ళు పెట్టుకొని మనం ఏ నిర్ణయం తీసుకోవద్దు. తీసుకోవచ్చు చెప్పలేం, బిజినెస్ ఇటావు అటగావు. ఇంట్లోకి వెళ్ళి ఆడేళ్ళు వెళ్ళిన తర్వాతనే ఏదైనా మన సోచినంత వరకు మనకు తగ్గినంత వరకు చేసుకుందాం. మెల్లమెల్ల ఎవరైనా ఇప్పుడు ఎగ్జామ్ చెట్టు అయితే ఎక్కలేము. కింది నుంచి మెల్లమెల్ల పోతుంటే ఒక భగవంతుడు ఇక నడిపిస్తుంటే మనం నడుస్తూనే ఉంటాం. కానీ 58 ఏండ్లకు మేము తినే తిండికి మేము చేసేదానికి 58 ఏండ్లకు ఉంటారో లేదో తెలియదు మా సొంటోళ్ళు. కానీ మీలాంటి వాళ్ళు 58 ఏండ్లకు ఇంకా పోయి కష్టపడుతురు అంటే ఒప్పుకోవాలి. అదే ఈ కాలంలో 58 మంది కానీ ముసలోళ్ళు అయిపోతురు. ఇప్పుడు సగం అయిపోయినాడే మనకి. ఇప్పుడు నువ్వన్నా నయం కష్టానికి పోతున్నావు, మేమైతే ముసలోళ్ళం అయిపోయి బెడ్ మీద చెప్పలేం. ఎవరి బాడీ ఎట్లా సహకరిస్తో చెప్పలేము. మీరు చేసిన కష్టం మేము చేస్తలేమన్నా. లోకమేట అయిపోయింది. 24 గంటలు కూర్చొని కొట్టుడే ఒక కంప్యూటర్ వరకు. ఒకసారి టేస్ట్ చేయా నన్ను వీటిలా తిందాం చికెన్. ఇగో ఆకులలో మరి ఆకులలో తింటున్నాము. ఈ రోజు అయితే మాకైతే చెట్ల కిందకి వెళ్ళినట్టే ఉంది. చెట్ల కిందకి వెళ్ళినట్టు మంచిగా ప్రకృతి వాతావరణం చల్ల గాడుపు తింటున్నాం. చికెన్ అంటే ఇది ఇట్టుండాలి. పొయ్యి మీద ఉండి దీనికి తగిన మసాలా, తగిన ఉప్పు, కారము ఇది ఇట్టుండాలి. ఇట్లా వండుకొని తింటే రోజు తినమని అంటలేను, ఎప్పుడో మీకు వీలు పడ్డప్పుడే. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మా ఫుడ్ మా రెసిపీ ఫాలో గారి. చికెన్ ఇట్లా ఉండాలి. ఇంకోటి ఏంటంటే కట్టెల పొయ్యి మీద ఉండాలి. గ్యాస్ మీద వర్కౌట్ కాదు మళ్ళీ కదన్నా. గ్యాస్ మీద కాదు, కట్టెల పొయ్యి మీద వండుకొని తినండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా మాలాగా ట్రై చేయండి. ఇంకా 10 మందికి మీరు షేర్ చేయండి అన్న. ఇంకోటి అన్న, ఇప్పుడు మన కొత్త యువత, ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఒక 20 ఏళ్ళ వాళ్ళకు కష్టం ఎట్లా వాడాలో చెప్పాను. ఇక కష్టం అంటే చేయాలి, ఇక కష్టం చేయాలి. కష్టం చేస్తేనే ఫలితం ఉంటుంది. పెద్దలకు గౌరవం ఇవ్వాలి. ముఖ్యంగా పెద్దలకు గౌరవం ఇవ్వాలి. పెద్దలు ఎట్లా ఏం చేస్తారు, దాంతో పాటు మనం కూడా మెల్లమెల్ల లైన్ లో పోవాలి. ఒక దారితో పోతుంటే మనం కూడా కొంచెం ప్రయోజనం అవుతాం. వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి మీరు పెద్దలు నాకు చెప్తారు, మీకు తెలిసి చెప్తారు. ఈ కాలంలో ఏంటంటే కొన్ని ఆ పోరాడు వినరు. అప్పుడు మంది వినరు, కానీ తర్వాత బాధపడతారు. కష్టపడమంటావు, వినమంటావు. వినాలి, చూడాలి, చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు మనం ఎంత చెప్పినా అప్పటి వరకే మనం చెప్తుంది. తన ఆలోచన, తన జ్ఞానం ముఖ్యం. మన ఉవ్వలమైనా, ఏ తల్లిదండ్రులైనా, ఏ ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా చెడిపోవాలని చెప్పరు. ఈ రకంగా పోవాలి, గిట్ట పోవాలి. ఈ రకంగా పోతుంటే నువ్వు బలి చెప్పినట్టుగా అంటాడు. అట్లా మనం ఒక్కపారి వదిలేసుకోవద్దు, చెప్తుండాలి. ఒకసారి చెప్పిండు కదా అన్నట్టు కాదు, మనం కూడా ట్రై చేస్తుండాలి. చెప్పంగా అతనికి మార్పు వచ్చేసి మన లైన్ లో మనకు వచ్చేస్తాడు. ఇక ఆడే నాశనం ఇక 100% అయితే ఇన్నోళ్ళు ఉంటారు. ఈ రోజుల్లో అన్ని అందరు పిల్లలు తెలివి ఉంది, వినాలి. ఇంటనే బాగుపడతాం. అరే పలానాడు మంచిగా చెప్పిండ్రా, మంచిగా అయింది. ఆయన ఇంకొకరు చెప్పుకోవాలి. ఇట్లా చెప్పుకుంటా పోతుంటే అందరం మనం జనాలు అంతా ఒక క్రమశిక్షణలో ఉంటాం. అట్లా. సో ఫ్రెండ్స్, మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా నేను నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తున్నా అంటే, నెక్స్ట్ ఇలాంటి ప్రతి ఒక్క మిడిల్ క్లాస్లో ఒక ఫ్యామిలీ స్టార్ అనేవాడు ఉంటాడు. అట్లాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక స్టార్ని నేను తీసుకొని వస్తా. ఒక మిడిల్ క్లాస్ కష్టమైన అలా ఫ్యామిలీ కోసం కష్టపడ్డ పర్సన్ని నేను తీసుకొస్తా ఈ ఛానల్కి. వాళ్ళతో రకరకాల కుకింగ్ చేపిస్తా. వాళ్ళ ఫ్లేవర్స్ ఆఫ్ ఫైర్లా ఇప్పుడు మిడిల్లో వేరే వ్లాగ్స్ ఇట్లా అన్నీ వస్తుంటాయి, కానీ ఇలాంటివి మా వీడియోలు అంటే ఇంటర్వ్యూస్ అంటే ఇలాంటి మెయిన్ పర్సన్స్, ఒక కష్టపడే పర్సన్ని చూసి 10 మంది నేర్చుకుంటారనే మా బాధ. ఎందుకంటే కష్టం అనేది తెలవాలి.
కష్టం తెలియకుండా అసలు నడవదు, కష్టం అనేది తెలియాలి. అందుకని మా ఛానల్ని నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోస్ అన్నీ మీకు 100% ఇస్తాము. ఒక నలుగురికి మంచి వంచినట్టే ఉంటుంది. మా వ్యూస్ రాకుండా ఒక 1000 మంది 2000 మంది చూసినా చాలు, కానీ కష్టం అనేది మేము చూపిద్దామని మేము వీడియోలు తీస్తున్నాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్ చెప్పే అన్న. బాయ్.